ఎవరి కోసమో అని చెయ్యరాని అకృత్యాలు చేస్తే ఈ కర్మఫలం వెంట వచ్చేస్తుంది. శరీరంతో చేసిన కర్మ శరీరంతో పోదు. శరీరం పోతుంది కానీ ధర్మరాజా కర్మ వెంట వస్తుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతం. సనాతన ధర్మంలో నా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను, నేను ఈ మాటలు నమ్ముతున్నానని గుర్తు ఏమిటో తెలుసా? బొట్టు పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకున్నారు అంటే గుర్తు ఏంటంటే వారిని మీరు ఆదరించవచ్చు అని గుర్తు. వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు, భగవంతుడు చెప్పిన మార్గాన్ని నమ్మాడు, మనుష్య శరీరపు యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అలా బొట్టు ఎవరు పెట్టుకుంటారో ఆజ్ఞాచక్రం ఉంటుంది, అక్కడ మనస్సు యొక్క శక్తి ఉంటుంది, పరదేవత యొక్క చిహ్నం బొట్టు. ఆ బొట్టు పెట్టుకుంటే మనసు పరిపరి విధములపై దోషభూయిష్టమైన జీవనం లేకుండా అమ్మవారు నియంత్రిస్తుంది, కాపాడుతుంది. అందుకని బొట్టు ఉంచుకుంటారు తప్పకుండా. బొట్టు ఉంచుకుంటేనే సనాతన ధర్మమును అంగీకరించినట్టు. అందుకే వేదమును ప్రమాణముగా అంగీకరించని వాళ్ళెవరూ బొట్టు పెట్టుకోరు. అందుకే మహాభారతం వినడానికి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మం వృద్ధిలో ఉన్నది అని నమ్మరు. మహాభారతానికి వచ్చిన వాళ్ళల్లో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నదాన్ని బట్టి వాళ్ళకి నిజంగా అనురక్తి ఉన్నవాడో లేడో తెలిసిపో. బొగ్గున కాలిపోయి దోషుడు బూడిదైపోయే శరీరంలో లలాటమునందు ఓ చిన్న బొట్టు పెట్టుకోవడానికి తన అందం ఏదో నాశనం అయిపోతుంది అనుకున్న వాడికి జీవితంలో అభ్యున్నతి ఎక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే